సింపుల్గా ఏం చేయాలి మనం? విల్ టేక్ ఎ ట్రెండ్ లైన్, దిస్ ఇస్ అవర్ ట్రెండ్ లైన్ అండ్ ఇట్ బ్రోక్ ద ట్రెండ్ లైన్, దిస్ ఇస్ అవర్. ఈ విధంగా మనం ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం, 1:2 రేషియో ప్రకారంగా పడుతుంది. సో ఇక్కడ ఇలాంటి స్కాల్పింగ్ ఫాలో అయినప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్, స్ట్రిక్ట్ ట్రేడ్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది బ్రదర్. 30 minutes క్యాండిల్లో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. నెక్స్ట్ అలానే 1 hour క్యాండిల్లో. ఓకే, ఈ పాసిబిలిటీ ఒకటైతే ఉంది డెఫినెట్లీ. మనకి ఏంటంటే ఈ లెవెల్ నుంచి కూడా మార్కెట్ రివర్స్ అయినా ఇక్కడే, ఇది స్కాల్పర్ యొక్క మైండ్ సెట్ గురించి మాట్లాడుకుంటే, ఇది కొంచెం వెయిట్ చేస్తారు, ఈ స్టాప్ లాస్ చేంజ్ చేయరు. ఇలా ఒక్క ఫాల్ వస్తుంది చూడండి, అప్పుడు ఈ స్టాప్ లాస్ ఎక్కడైతే ఉందో ఇక్కడికి వచ్చేస్తుంది బ్రదర్ కంప్లీట్లీ. సో రిస్క్ అనేది తగ్గిపోతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టాప్ లాస్ అనేది తగ్గిపోతుంది. అండ్ కంటిన్యూషన్ లో కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఫర్దర్ గా ఈ లెవెల్ అయితే ఉందో, ఇప్పుడు ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే స్ట్రాంగ్ క్యాండిల్ తోటి స్టాప్ లాస్ ఇక్కడ వచ్చేస్తుంది. కైండ్ ఆఫ్ ఉన్నప్పుడు ఏమైతుందంటే దే విల్ రెడ్యూస్ స్టాప్ లాస్ టు హియర్, బికాస్ దిస్ ఇస్ ఆఫ్ ద పాసిబిలిటీస్. అది దాని పైకి వెళ్తే ఆల్మోస్ట్ అది ట్రాప్ అగైన్. సో 15 minutes లో చూసుకుంటే మనకి ఏమైతుంది, ఇక్కడ బాడీ క్లోజింగ్ అనేది ఉంది. సో TP1 ఇక్కడ ఉంటుంది బ్రదర్. అండ్ డెఫినెట్లీ ఐ హోప్ దిస్ మే గివ్ ప్రాపర్ టార్గెట్ సో దట్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు ఇచ్చేది ఏంటంటే, ట్రేడింగ్ లో ఇప్పుడు మీ కళ్ళ ముందే ఫస్ట్ మీకు క్లారిటీ వస్తుంది, రియాలిటీ ఏంటి, అబద్ధం ఏంటి, నిజం ఎంత ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బికాస్ నేనేం దేవుణ్ణి కాదు, అండ్ కంప్లీట్లీ ఇది ఒక బిగ్ ప్లేయర్ గేమ్. కాకపోతే మనం ఆపర్చునిటీ అనేది ప్రతిసారి తీసుకుంటాం. ఈ ఆపర్చునిటీ తీసుకునేసారి ఏంటంటే ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ తో ప్లాన్ చేసుకుంటూ వస్తే మాత్రం డెఫినెట్లీ ఏంటంటే మనం ఈజీగా గెలుస్తాం బ్రదర్. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తోనే మనం ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. యా, ఇట్ హిట్ ది టార్గెట్. బ్రదర్